నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం చిందు కళాకారులము పరిచయం చేసుకుంటున్నాము. చిందు కళాకారులు మన తెలంగాణ రాష్ట్రంలో చాలా మంచి ఆర్ట్ ఫామ్ ఇది. చిందు కళాకారులు ప్రతి జిల్లాలో కూడా కొన్ని వందల మంది వేల మంది ఉంటారు. వారి జీవితం కళారూపాలకే అంకితం. వారు చిందోళ్ళు అంటే చాలా స్పెషల్ కేటగిరీ వాళ్ళు. చిందు యక్షగానాలు వాళ్ళు. వారి మన ఒక సీనియర్ కళాకారుని పరిచయం చేస్తాను మీకు. నమస్కారం అండి. మీకే నమస్తే. బాగున్నారా? నమస్తే, బాగున్నాను. ఏం పేరు మీ పేరు? గడ్డం వెంకటయ్య. మీ నాన్నగారి పేరు ఏంటి? ఫకీరు. గడ్డం ఫకీర్. మీ వయసు ఎంత? నా వయసు 65. 65. ఏమేమి ప్రోగ్రాంలు వేశారు? ఏమేమి నాటకాలు వేస్తారు మీరు? నేను మా బాలనాగం వేసిన, మాయ సుభద్ర వేసిన, శకుంతల పరిణయం వేసిన, అల్లి అర్జున చరిత్ర వేసిన, హరిశ్చంద్ర నాటకం వేసిన. ఏమేం పాత్రలు వేస్తారు అందులో? నేను మగ పాత్రలు ఎదుగుతా. ఏంటి అవి? సింహబాలుడు తెత్తా. ఏది కీచక బదల. ఓకే. అల్లి రాయనుల అర్జునుడు తెత్తా. వెరీ గుడ్. హరిశ్చంద్రుల హరిశ్చంద్రుడు తెత్తా. బాలనాగమ్మల నేను నవభోజరాజు తెత్తా. మాయల ఫకీరు తెత్తా. ఓకే. 2 పాత్రలు తెత్తా. మీ టీం ఉందా? మా టీం ఉన్నది. మీరు ఇప్పుడు ఏ జిల్లా మీది? మాది హన్మకొండ జిల్లా పరకాల. ఊరు ఏ ఊరు? పరకాల మాదారం గ్రామం అని అల్లనే కాలనీ. దానిలోనే ఉంటుందా? మీకు టీం ఉందా? ఎంతమంది ఉన్నారు మీకు? టీం ఉన్నది. మీ నాన్నగారి పేరేంటి? మా నాన్నగారి పేరు ఫకీరు, గడ్డం ఫకీరు. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రాంలు చేశారు? మేము రేడియో ప్రోగ్రాం చేసినాం, టీవీ ప్రోగ్రాం చేసినాం. ఫ్రీగా మాట్లాడండి. టీవీ ప్రోగ్రాం టెన్షన్ ఏం పడకండి. రేడియో ప్రోగ్రాం చేసినాం. సంతోషంగా ఉండండి, సంతోషంగా మాట్లాడండి. ఊర్లల్లో సుత మా అర్జన్సులను అడుక్కొని, మన మాదిగోళ్ళని అడుక్కొని కాలక్షేపం గడిపి తేగాలు అడుక్కొని బ్రతుకుతాము. అట్లా చచ్చిపోయిన కాడ కథలు సుత చెప్తాం. మంచి చెడు కార్యక్రమాలకు అన్ని ఎన్ని గంటలు చెప్పగలుగుతారు మీరు? అయ్యా, చిన్నప్పటి నుంచి ఎన్ని ప్రోగ్రామ్ చేసి ఉంటారు? కనీసానికి మేము ఇక 100 ప్రోగ్రాంలు చేసినాం చిన్ననాటి నుండి. మీరు ఎప్పటి నుంచి బాల్యావస్థలో ఏ సంవత్సరం నుంచి చేస్తున్నారు? నేను 20 సంవత్సరాల నుండి 45 ఏళ్ళు చేసిన ఇప్పటి వరకు 65 సంవత్సరాలు. హెల్త్ బాగుందా? మీ పిల్లలు కూడా ఇందులో ఉన్నారా? ఇక నాకు హెల్త్ అని అంటే గుండెకు స్టెంట్ పడ్డదా? మీ పిల్లలు ఇందులో ఉన్నారా? ఇందులో లేరు. ఇక నాతోనే ఇది అంతరించిపోతుంది సార్. అంతరించిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే మనకు వాళ్ళకు నేర్పాలి. నేర్పి వాళ్ళకు నేర్పినట్టయితే ఈ కళకు నేర్పితే తగినటువంటి పారదర్శకం లేదు. గుర్తింపు లేదు. అయితే ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు ఒక ఊళ్ళోకి పోయి తెగని తెంపుకుంటే వాళ్ళు ఇచ్చేది కొద్ది. ఆ కొద్దితోనే 5 సంవత్సరాల దాకా ఒక ఊరు ఆడుకుంటే ఏం బ్రతుకుతాం సార్? బ్రతకలేము. అందుకొరకే జీవనోపాధి చాలా కష్టం. కష్టం ఉన్నదని పిల్లవాళ్ళు ఇప్పుడు విడిచిపెట్టింది. ఈ కుల వృత్తిని విడిచిపెట్టి వాళ్ళు ఏం చేసిందంటే సుతారి పని చేసుకుంటాను, ఆటోలు నడుపుకుంటాను, ప్రింటింగ్ వర్క్ అని వేసుకుంటాను. ప్రతి ఒక్కటి ఏదో ఇక వాళ్ళ జీవనోపాధి కొరకు ఏదన్నా ఒక పని చేసుకుంటారు. ఇప్పుడు ఉండే చిందు యక్షగానం యూత్ కు పిల్లలకు, వయసు పిల్లలకి ఏం చెప్తారు చెప్పండి? వయసు పిల్లలకు పూర్తి చెప్పాలి, బ్రతికించాలి అంటే మాకు వేతనం సరిపోయేది లేదు. మా వరకే మాకు ప్రోగ్రాంలు సరిపోనత్తలేవు ఇక్కడ. ఇక వాళ్ళని తీసుకొచ్చి ఇలా పెట్టుకుంటే వాళ్ళు బ్రతికటట్లేరు సార్. ఇప్పుడు మేమే బ్రతకకుండా మాకే ఒక నెలకు, సంవత్సరానికి 2 నెలలకు 3 నెలలకు సుత ఒకటి అత్తలేదు ప్రోగ్రాం. దేవాదాయ శాఖ ప్రోగ్రాం అని పెట్టుకుంటే మా ప్రోగ్రాం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏమి ఇచ్చారు, మళ్ళీ ఇంకొకరికి తీసిపెట్టి ఇక అట్లా పెడితే ఇక ఎట్లా బ్రతుకుతాం సార్? సరే, ప్రజలు ఏం చేయాలంటారు? ప్రజలు ఏం చేయాలి మరి? ప్రజలు అంటాను చెప్పాలి, మీరు కథలు చెప్పాలి, ఈ పూర్వ చరిత్రను బ్రతికించాలంటాను. కానీ బ్రతికించితే ఆదాయం లేదు, ధర్మం లేదు. ధర్మదానాలు వెనుకకు వచ్చినాయి, అధర్మం ముందుకు వచ్చింది. కర్మమేమో ముందుకు వచ్చింది, ధర్మం వెనుకకు వచ్చింది. అయితే విద్యావంతులు ఏమైందంటే వెనుకబడిపోయింది. మెల్లగా మాట్లాడు. అధిక విద్యావంతులు అప్రయోజకులైరి, పూర్ణసుంటలు సభ పూజ్యులైరి. సత్యవంతుల మాట జన విరోధంబాయ, వదరుబోతుల మాట వాసికి. అధికం పద్యం ఇది. అధికము విద్య చెప్పేటోడు, అప్రయోజకుడు అంటే ప్రజలల్లా పేరు కీర్తి లేదు. ఇగో వట్టిపచ్చోళ్ళు పూర్తి నేను నిన్ను దాంతా నువ్వు నన్ను దాంతానంటే అదే కథ పెద్దదాని పెడతాను. సంస్కృత భాష అనేది అడుగున పడిపోయింది.
పోయింది. ఒక్కొక్క శ్లోకాలు ఉంటాయి నీతి శాస్త్రం. వివదాశీలాం స్వయం అర్ధచోరిణిం పరానుకూలం పర్యాస భాసిని అగ్రసిని మన్య గృహ ప్రవేశిని తజంతి భార్య దశపుత్ర మాతరం అన్నాడు. అంటే దానికి అనువాదం జగడమాడేడు స్వభావమును గలదాన్ని, అంటే సభలో తవడం పెట్టుకునే ఆడదాన్ని నమ్మరాదు. ఇంటి సొమ్ములు దొంగలించు దాన్ని, అంటే సోడుతావాడు అమ్ముకున్నాక ఇల్లే గుళ్ళైపోతాడు. ఇంటి సొమ్ములు దొంగతనం అన్నాడు. ఇంటి సొమ్ములు దొంగలించు దానిని. పరపురుషునితో పరిహాసం ఆడునది. భర్తను విడిచిపెట్టి వేరే వాంతో పరాశకం ఆడితే ఏముంది? ఇందేమో సొమ్ము తింటావు, పాడేదేమో వాళ్ళ పాట పాడతావు. అవన్నీ మనకెందుకు ఇలాంటిగా కళారూపం గురించి, ఆ కళారూపం కొరకు నేను ఒక పద్యం పాడండి. సూర్యవంశం కొరకు చెప్తా, మెల్లగా పాడండి, మీరు స్ట్రెయిన్ కాక నిమ్మలంగానే చెప్తా. నిమ్మలంగా. శ్రీహరి నాభికమల మందు బ్రహ్మదేవుడు పుట్టిండు. బ్రహ్మకు మారీచుడు, మారీచునకు కశ్యపుడు, కశ్యపునకు అక్రూరుడు, అక్రూరునకు జలజాప్తుడు, జలజాప్తునకు జలజాక్షుడు, జలజాక్షునకు అక్షకుడు, అక్షకునకు కుక్షుడు, కుక్షునకు అక్షతాత్మజుడు, అక్షతాత్మజునకు భానుడు, భానునకు నరవరేణ్యుడు, నరవరేణ్యునకు త్రిశంకుడు, త్రిశంకునకు హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రునకు లోహితుడు, లోహితునకు విభరతుడు, విభరతునకు దుందు మహారాజు, దుందు మహారాజుకు యవనస్య మహారాజు, యవనస్య మహారాజుకు మాంధాత, మాంధాతకు అంబారీచుడు, అంబారీచునకు వృతత్యానింగుడు, వృతత్యానినకు అవిత సత్కరుడు, అవిత సత్కరణకు అసంగరుడు, అసంగరణకు సామజ, సామజకు ఢిల్లిబు, ఢిల్లిబుకు అగ్నివరధుడు, అగ్నివరధునకు హేమాద్రి, హేమాద్రికి దశరథ మహారాజు, దశరథునకు శ్రీరాములు, శ్రీరాములకు కుశలవులు, కుశలవులకు బిందువు, బిందువుకు ప్రతాపు, ప్రతాపునకు వేణుగోపాలుడు, వేణుగోపాలునకు నందగోపాలుడు, నందగోపాలునకు వసుదేవుడు, వసుదేవునకు శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణునకు మన్మధుడు, మన్మధునకు అనిరుద్రుడు, అనిరుద్రునకు ఇంద్రియవేంద్రి, ఇంద్రియవేంద్రికి విజయంబోధి, విజయంబోధికి ఘటంబోధి, ఘటంబోధికి కలియుగంబోధి. కలియుగం అంటే కృతాయుగం. ఇవి 10 యుగాలు. అనంత, అద్భుజ, తమండ, తారజ, భిన్నజ, భిన్నాయకం. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపారం, కలియుగం. అంటే 10 యుగాలను ఒక్క 4 యుగాలుగా కుదించింది. మీరు అన్ని అప్పుడు వెనకటి శాస్త్రాలు, తర్వాత బాల శిక్షలు అట్లాంటి చదివిన, పెద్ద బాల శిక్ష చదివిన, 7వ తరగతి చదివినప్పుడు అన్ని చదివిన. మన సంస్కృతం గురించి, మన సంస్కృతి గురించి బాగా అవపసన పట్టారు మీరు. అన్ని పిల్లల కొరకు, మన బ్రతుకు కొరకు. పిల్లలు ఎంతమంది? నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. పెళ్లిళ్ళైనాయా? పెళ్లి మనవాళ్ళు ఉన్నారా? మనమల అడగడా మరి తాత నాకు నేర్పని అడగడా? మనమల చెల్లిగా ఏదో ఇంగ్లీష్ నేర్పుతాను, వాళ్ళు తెలుగు అనేది వాళ్ళకు అనువాదం లేకుండా తీసుకపోయి లేస్తే ఇక మనం ఏం చెప్పగలం? మీరు చెప్పండి, మీరు బాధ్యత కదా. చెప్పుతాను, చెప్పి కొన్ని పద్యాలు అవి ఇవి చెప్పుతాను నేను. బండన భీముడార్త జన బాంధవుడు జ్వల భాన తూనకో దండకళ ప్రచండ భుజ తాండవ వర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిలలేడని గడగట్టి భేరి కో దండడ డాండ డాండని దమ్ముని దాండము నిండ మొత్తవే దండము నెక్కి చాటెదను దాశరథి కరుణా ప్రయోనిది. దాశర శతకం. బట్టలు బిండి కట్టుకొని భక్తిగా సంధ్యలనెంత వార్చినన్ వట్టెడు చేతిలో నునొక భక్తునకైన నతీత భిక్షమున్ పెట్టగ ముక్తి లేదు మునుపేమిటికైనను పెట్టి పుట్టినన్ పుట్టికి 100 పుట్లు శివ పూజలు మీకు కాళహస్తి నిటలార్చడ సాంబ శివ మహాప్రభు కాళహస్తి శతకము, వేమన శతకము, దాశరథి శతకము. ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ నేర్పాలంటారు. అయితే మన శాస్త్రము, మన సంస్కృతి అన్ని నేర్పాలి. మన పద్యాలు, మన బాల శిక్షలు. సరే, మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రాం చేశారు? నేను చాలా దిక్కులు చేసినాయి. కరీంనగర్ ఏరియా చేసినాయి, హుజరాబాద్ దిక్కు తిరిగినాయి, ఢిల్లీకి సుధపోయి ప్రోగ్రామ్ వచ్చేసారు. చాలా మంచి చేసినాము. ఇక నా భార్య గతించిపోయింది, 3 సంవత్సరాలు అవుతుంది. సారీ, ఇక పిల్లలతోనే క్షమించండి, కాలక్షేపం గడుపుతుంది. జాగ్రత్త, హెల్త్ కాపాడుకోండి, మంచిగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. నమస్తే. మీరు కోరుకున్నందుకు ఓకే ఫ్రెండ్స్, తప్పులున్నా ఒప్పులుగా భావించి సంస్కృత ఆరత కవి పండితోత్తములు మీరు. మేం కాదులేండి, అంత వాళ్ళందరికీ జోహార్లు. ఇది తెలంగాణ కళారత్నాలు. మిమ్మల్ని పెద్దవాళ్ళని ఇంటర్వ్యూ చేయాలని 2 మాటలు మాట్లాడినాను. సరే, ధన్యవాదాలండి. సరే, ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. వీరు ఒక సీనియర్ కళాకారులు. వారి ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి, వారి ఆవేదనను మన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి వారిని పోషించాలి, ఎంకరేజ్ చేయాలి.
థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ యువర్స్ లవ్లీ రఘునందన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నమస్కారం. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. 99 చెప్పండి. 9989620328. ఓకే, థ్యాంక్ యూ. అడ్డం వెంకటయ్య పరకాల. ఓకే అండి, ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. నమస్తే.